ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వంకాయ కూరగాయ సాగులో అనుభవాలు బొల్లికుంట గ్రామ రైతు బన్నా రవికుమార్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం గొర్రెల పెంపకంలో అనుభవాలు సింగారం గ్రామ రైతు డొల్కి అనిల్ గారితో పరిచయ కార్యక్రమం. ముందుగా వినండి వంకాయ కూరగాయ సాగులో అనుభవాలను ఆకాశవాణితో పంచుకుంటున్నారు బొల్లికుంట గ్రామ రైతు బన్నా రవికుమార్. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. నమస్కారం అండి బన్నా రవికుమార్ గారు. నమస్తే అండి. మీరు ఈ బొల్లికుంట గ్రామంలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు కదా, మరి ఏ రకాల పంటలు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు? మేము కూరగాయలు, పత్తి, వరి అన్ని పండిస్తున్నాం. అన్ని రకాలు పండిస్తూ ఉంటారు. మరి కూరగాయల సాగు అన్నారు, కూరగాయల సాగు ఎప్పటి నుండి చేస్తూ ఉన్నారు? ఏం కూరగాయలు ఎక్కువగా పండిస్తూ ఉన్నారు? పొట్ట నీరస్ అవుతుంది, వంకాయ, టమాటా. ఈ వర్షాకాలంలో ఈ కాలీఫ్లవరు, బెండ, వేసవిలో బెండ ఇవన్నీ పండిస్తాను. వేసవి కాలంలో బెండ, వర్షాకాలం కాలీఫ్లవరా? కాలీఫ్లవరు, మళ్ళీ ఈ వంకాయ కూడా ఎనీ టైం అన్ని క్రాప్స్కు పండుతుంది. వంకాయ ప్రతి అంటే ఏ సీజన్ అయినా వస్తుంది? ఏ సీజన్ వస్తుంది వంకాయ ఉన్న బెండకాయ. ఈ వంకాయలు కూడా రకాలు ఉంటాయి కదా, అవునా? మరి ఏ రకం మీకు బాగా దిగుబడిని ఇస్తుంది, లాభదాయకం రైతులకి? మేమైతే ఇప్పుడు ప్రస్తుతం మా లోకల్ సీడు చెంకి అని ఉందండి. చెంకి అది మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది, దాన్నే పండిస్తాను. అది చలికాలం అయితే మంచిగా వస్తుంది, కొంచెం వేసవికాలంలో రాదు. వేసవికాలంలో మళ్ళీ వైట్ రౌండ్ ఉంటాయి, అవన్నీ గులాబీ అన్న అవి పెడతామండి. మళ్ళీ అప్పుడు గులాబీ వస్తుంది, వైట్ వస్తుంది. వైట్ వస్తుంది. అంటే ఈ ఒక్క ఎండాకాలం మాత్రం ఎండాకాలం బెండ ఉన్ను వంకాయ గులాబీ పెడతాం. గులాబీ వస్తుందా? అంటే వంకాయని ప్రతి సీజన్లో మీకు అందుబాటులో ఉంటుంది, అంటే అమ్ముకోవడానికి రైతుకు దిగుబడి బాగానే వస్తూ ఉంటుంది. అవును. మరి ఎట్లా సాగు చేసుకుంటారు వంకాయ తోటని మీరు? వంకాయ అంటే మంచిగా లోతు దుక్కులు చేసుకోవాలి, కలుపు లేకుండా చేసుకొని మంచిగా డిస్కులు వేసుకుంటే పాతగడ్డి కూడా ఉండదు. మంచిగా 3.5 ఫీట్ల అచ్చు ఉంటుంది, అది దోలి బోద లెక్క చేసుకొని పెట్టుకొని మంచిగా చేస్తాం. 3.5 ఫీట్ల అచ్చు తోలుకోవాలి. మరి వంకాయ విత్తనము అంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు, మరి ఎట్లాంటి విత్తనాన్ని వాడుకుంటారు మీరు? ఇప్పుడైతే మామూలుగా కొంచెం ఇప్పుడు మనం ఎకరం పెడదాం అనుకుంటే మా లోకల్ సీడ్ ఇది పెడతాం, లోకల్ సీడ్ చెంకి పెడతాం. ఒక 20 గుంటలు వేరే అంకూర్ల అవి తీసుకొస్తాం. ఇంకోటి వైట్ల స్వాద అని ఉంటుంది. ఇలాంటి రకాలు వాడుకుంటా ఉంటారు. అవును. ఇంకోటి అంకూర్ల కీర్తి అని ఒకటి ఉంటుంది, ఆ వెరైటీ కూడా బాగానే ఉంటుంది. ఈ వంకాయ పెట్టినాక ఎన్ని రోజులకు మీకు చేతికి వచ్చే అవకాశం ఉంది? 3 మంత్స్ సార్. 3 నెలల తర్వాత మనకు కాపు స్టార్ట్ అవుతుంది, అప్పటి నుండి మన కాయలు వెళ్తూ ఉంటాయి. మరి వంకాయలు కలుపు నివారణ ఎట్లా చేసుకుంటా ఉంటారు? కలుపు నివారణ గడ్డి మందులు వాడితే కొంచెం ఎఫెక్ట్ అవుతుంది కూర తోటలకు. ఈ కూరలను పెట్టే తీయాలి. కూరలను పెట్టే చేసుకుంటా ఉంటారు. ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు కలుపు అనేది? ఎన్నిసార్లు చేసుకోవాల్సి వస్తుంది? ఇక స్టేజ్ని బట్టి మనం మొక్క చిన్న చేతికి అందాల కూలర్లకు. మరి వంకాయలు అంటే ఎలాంటి కీటకాలు ఆశిస్తూ ఉంటాయి, పురుగులు తెగుళ్ళు వచ్చే అవకాశం? అన్ని రకాల తెగుళ్ళు వస్తాయి, అన్ని రకాల కీటకాలు వస్తాయి. ఈ బుట్టలు పెట్టుకోవాలి, ఈ ఎల్లో కలరు ఈ వాటికి గమ్ము పెట్టి పెట్టుకోవాలి. ఎల్లో కలర్, బ్లూ కలర్ పెట్టుకుంటే కొంచెం దోమను తగ్గిస్తాం. ఈ బుట్టలు పెట్టుకుంటే ఈ కాయతొలుచు పురుగు బాగా ప్రభావం ఉంటుంది, గులాబీ ఆ పురుగు. దానికి కొంచెం దీనివల్ల కొంచెం మనం ఉధృతిని తెలుసుకొని వేరే మందులు కొట్టుకోవచ్చు అన్నట్టు, స్ప్రే చేసుకోవచ్చు. బుట్టలు పెట్టడం వల్ల ఉధృతి ఎంత తెలుస్తుంది, ఉధృతి తెలుస్తుంది. మేల్ మగ పురుగులు అనేవి అలా పడతాయి సార్. దానివల్ల మీకు తగ్గిపోతుంది సంఖ్య? తగ్గిపోతుంది. కాయ మంచిగా ఉండాలంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు?
కాయ మంచిగా ఉండాలంటే దాన్ని ఇవాళ 4 days 5 days కింద పడ్డాయంటే టైం కూడా తెంపాలి దాన్ని. టైం వచ్చినాక 4-5 రోజులకే తెంపుకోవాలి. టైం దాటిపోయిందంటే కలర్ షేడ్ అవుతుంది, ఆ తొడిమ కూడా వేరే టైపులు ఉంటుంది, మార్కెట్లో మనకు డిమాండ్ ఉండదు. అంటే తొడిమ అనేది గ్రీన్ మంచిగా ఉన్నప్పుడు, గ్రీన్నెస్ ఉన్నప్పుడు ఉంటేనే మంచిగా ఉంటుంది. మనకు కొంచెం వేడి తగ్గినా కూడా కలర్ షైనింగ్లో మనకు రేట్లో కలిసి వస్తుంది అన్నట్టు. అంటే కొద్దిగా లేత కాయలు కోసినా రేటు తక్కువ మీకు రేట్లో కలిసి వస్తుంది. మళ్ళీ మనం మార్కెట్ పోగానే తొందర అమ్ముడుపోతాయి. ఈ వంకాయ ఎన్ని రోజులకు ఒకసారి కోసుకుంటా ఉంటారు మీరు? మేము 6 daysకి ఒకసారి కొడతాం. అంటే ఎన్ని కోతలు వస్తుంది? ఇక దానికి ఏ వైరస్ ఆచరించకుంటే ఇప్పటి నుండి మళ్ళీ ఉగాది దాకా కూడా చేసుకోవచ్చు. జూలై స్టార్ట్ అయితే మళ్ళీ మే నెల దాకా తీసుకోవచ్చు పంటను. వాటర్ కట్టుకుంటూ, పిండి వేసుకుంటూ, మందులు స్ప్రే చేసుకుంటూ. అంటే ఒక 3-4 నెలలు మీకు క్రాప్ వస్తూనే ఉంటుంది. 5-6 నెలలు వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా దీన్ని మొక్కలు చనిపోకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఉంచుకోవచ్చు మనం. అలా ఉంచిందా మీరు ఎప్పుడైనా? ఒకసారి ఉంచినాం కానీ వర్షాలు ఆ సంవత్సరం బాగా వర్షాలు పడ్డాయి, జాలు పట్టినట్టు అయింది భూమి, తీసేసి మొక్కజొన్న వేసుకున్నాం అప్పుడు. అంటే వర్షాలకు దెబ్బతిన్నది మొత్తం? వర్షాలు బాగా పడ్డాయి. ఈ ఇయర్ లెక్కన ఆ ఇయర్ కూడా పడ్డాయి. కొంచెం నల్లరేగడి పోవన్నట్టు అది తట్టుకోలేక ముందుగా కాపస్తా అనుకున్నాం, తీసేసి మళ్ళీ మొక్కజొన్న వేసినాం. ఇప్పుడు ఈ వంకాయ ఎంత దిగుబడి వస్తుంది మీకు? మనం ఈ సంవత్సరం అయితే 2 పెట్టినాం కదా, ఎకరంలో 2 సీడ్లు పెట్టినాం. ఇది కొంచెం చెమ్కి తక్కువ వెళ్తుంది. 80 డబ్బాలకు 20 గుంటలకు 1 క్వింటాల్ అవుతున్నాయి. ఇప్పుడు చూడాలి జనవరిలో ఏమైనా పెరుగుతాయి కావచ్చు. ఇప్పుడు ఖాతా స్టార్ట్ అయిందా మీకు? ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎన్ని కోతలు వచ్చినాయి ఇప్పటికి? 10 దాకా వచ్చినాయి. సరే, రేటు మంచిగానే ఉంది కాబట్టి రైతులు లాభదాయకమేనా? పురుగు బాగుంది, మనకి ఇల్లింగ్ తగ్గింది. రేటు బాగుంది కానీ ఇల్లింగ్ తగ్గింది. అంటే సాధారణంగా ఎలాంటి రేటు ఉంటుంది రైతులు లాభదాయకం వంకాయ? మనకు 20 రూపీస్ పర్ కేజీ ఉన్నా కూడా మనకు ఒక ఎకరం పెట్టినాం అనుకో 10 క్వింటాలు అట్లా వెళ్ళాలి. 4 days 5 daysకి అట్లా వెళ్తే రైతుకు లాభం. ఇప్పుడు ఎక్కువ కాయలు ఉన్నా కూడా కూలర్లు తొందరగా తెంపుతూ ఉంటారు. ఈ ఆడోటి రోటి ఉంటే ఎరుడు అవుతుంది, సమయం వేస్ట్ అవుతుంది. 10 మంది అయితే అప్పుడు 4 క్వింటాలు తెంపేటోళ్ళు ఇప్పుడు 2 క్వింటాలు కూడా తెంపలేరు. కష్టం. అంటే ఖర్చు ఎంత వస్తుంది ఒక వంకాయ తోట పెట్టుకోవాలంటే మీరు? ఖర్చు ఇప్పుడు ఈ మార్కెట్లో ఈ రేట్లను బట్టి చూస్తే ఒక ఎకరా పెడితే ఒక మందు స్ప్రేకి ఒక 5,000 అవుతాయి సార్. తోట మొత్తం పంట వచ్చే సమయానికి ఒక్కసారి స్ప్రే చేయడానికి 5,000. ఒకసారికి 5,000? ఒకసారి 5,000. అట్లా ఎన్నిసార్లు స్ప్రే చేస్తారు? 4 daysకి ఒకసారి స్ప్రే చేయాలి. అంత ఖర్చు ఉంటుందా వంకాయ తోట? పోయినసారి డీకంపోజర్ ఇట్లా అవన్నీ సెట్ చేసినాం, అయినా కూడా తట్టుకుంటలేదు అది. ఈ మందులకు పోవాల్సి వస్తుంది? మందులకు పోవాల్సి వస్తుంది. అట్లయితేనే మనకు పంట వస్తుంది. అంటే ఇతర పంటల్లో చూసుకోవడం వంకాయ లాభదాయకమేనా మీకు? లాభదాయకం కానీ మనకు మార్కెట్లో డిమాండ్ ఉండాలి, మనకు సరైన దిగుబడి రావాలి. పంట వచ్చినప్పుడు మనకు లాభం. ఈ వంకాయ విత్తనాలు కూడా మీరు తయారు చేసుకుంటారా? మేమే తీసుకుంటాం. ఎట్లా చేస్తారు వంకాయ విత్తనం చేయాలంటే? అది పూర్తిగా పండిన తర్వాత తీసి ఆరబెట్టుకోవాలి ఎండలో. అంటే ముందే ఎన్నుకుంటారు ఈ మొక్కకు విత్తనం చేసుకోవాలి? ఇది వైరస్ రాని మొక్కను చూసి ఒక 4-5 చెట్లు ఉంటే సరిపోతాయి సార్. అది అంతేనా? ఒక ఎకరంకి వస్తుందా మళ్ళీ? ఒక 5-6 చెట్లు మంచి 100 grams అయితే సరిపోతాయి 1 ఎకరాకు. కాబట్టి మీరే ఎన్నుకొని మీరే తయారు చేసుకుంటారు విత్తనం కూడా? వైరస్ రాంది మంచి సైజు ఉన్నది చూసుకొని తీసుకుంటే అయిపోతుంది. ఈ విత్తనం నిల్వ చేస్తూ ఉంటారా? నిద్రావస్థలు ఉండాలి కదా సార్. అది ఇప్పుడు మనం ఇవ్వగానే అది మొలవదు. అది ఒక 45 days అట్లా నిద్రావస్థలు ఉంటేనే మళ్ళీ మొలక శాతం వస్తుంది, మొలుతుంది, మనకు పండుతుంది. అందులో ఏమైనా కలుపుతారా నిల్వ ఉండడానికి? ఇప్పుడు మనం మామూలుగా కార్బోనిజం అవన్నీ కలుపుతాం, లేకపోతే మామూలుగా మన బూడి ఎండబెట్టాలి, ఎండబెట్టాలి. పండిన వంకాయలు తీసి ఎండబెట్టి దాచుకుంటారా? మీరు వేరే వాళ్ళకి కూడా అమ్ముతూ ఉంటారా విత్తనం?
మనం తెలిసిన వాళ్ళకి ఇస్తూనే ఉంటాం. అమ్ముడు కాకుండా ఇక మనం నారు మిగిలిన తీసుకోవాలి పెట్టుకుంటే వాళ్ళకి కూడా తెలుస్తుంటుంది కదా. రైతుకు సాయం చేసుకున్నట్టుగా వాళ్ళకు మూలం ఇచ్చిపుచ్చుకుంటాను. కాబట్టి ఇతర పంటలతో చూసిన వంకాయ అనేది లాభదాయకమే అంటారు. లాభదాయకమే. ఓకేనండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి. సరే సార్. ఒక 3 నిమిషాలు చెప్తావా? 10 నిమిషాలు కూడా రాలే మనకు. అంటే ఇప్పుడు వరి గురించి అదే ఈ వంకాయతో పాటు బెండకాయ కూడా పండిస్తా అన్నారు కదా. అవును. మరి ఈ బెండను ఎప్పుడు సాగు చేసుకుంటారు మీరు? మేము ఇప్పుడు పత్తి తీసేసి మొక్కజొన్న వేసినాం. ఇప్పుడు 4-5 డేస్ అవుతుంది. అది ఏప్రిల్ వరకు అయిపోతుంది. ఏప్రిల్లో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో తీసుకుంటే మనం జూన్ ఫస్ట్ మిడిల్లో అందుతుంది. అందుతే ఇప్పుడు స్కూళ్ళు హాస్టల్ అన్నీ స్టార్ట్ అవుతాయి అప్పుడు. అప్పుడు మనం బెండకాయ అందుతుంది. రేటు కలిసి వస్తుందని 120 డేస్ ఉంటుంది మొక్కజొన్న మనం హార్వెస్ట్ చేసేసరికి. కాబట్టి మధ్యలో వేసుకోవచ్చు, ఇంకో పంట మధ్యలో బెండకాయ వేసుకోవచ్చు. ఇప్పుడు డిసెంబర్, నెక్స్ట్ మంత్ డిసెంబర్ కదా, నవంబర్ అయిపోయింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి లాస్ట్ వరకు మనకు వస్తుంది మళ్ళీ మొక్కజొన్న. మళ్ళీ ఏప్రిల్ మధ్యలో మనం వేసుకోవాలి. బెండ ఎన్ని రోజుల పంట మీకు? అది 45 డేస్కు స్టార్ట్ అవుతుంది హార్వెస్టింగ్. అది ఎన్ని రోజులు వస్తుంది ఖాతా మీకు? అది 100 అంటే 100 కోతలు వస్తాయి. అంటే 200 డేస్, 2 డేస్కి ఒకసారి తెంపాలి. కంపల్సరీ లేకుంటే ముదిరిపోతుంది. ఇవాళ తెంపాలి. ఏ పని ఉన్నా, ఏ వర్షం పడ్డా, ఏది ఉన్నా కూడా తెంపాల్సిందే 2 డేస్కి ఒకసారి. అట్లా ఉంటేనే బెండ అనేది చేతికి వస్తుంది. అవును. రేటు ఉన్నా లేకున్నా తెంపాలి. అంటే ఎంత దిగుబడి వస్తుంది బెండ మొత్తం మీకు? మనకు వచ్చేసి 1 ఎకరం పెట్టుకుంటే రోజు ఒక 2 క్వింటాలు తీసుకోవచ్చు. 2 క్వింటాలు తీసుకోవచ్చా? ఏ రేటు ఉంటే లాభం బెండ కూడా మీకు? ఏదైనా 20-30 రూపీస్ కేజీ పర్ రైతుకు ఖచ్చితంగా పడితే సరిపోతుంది. మీరు కూడా విక్రయిస్తూ ఉంటారా మార్కెట్లో? ఇప్పుడు రైతు బజార్ ఉంది అట్లాంటి వాటిల్లో? మేము అమ్ముతాం, కానీ అమ్మినా కూడా వాళ్ళు అందరూ సిండికేట్ లెక్కనే మాట్లాడుకొని బేరం చేస్తూ ఉంటారు. మీరు అమ్మే అవకాశాలు తక్కువ అంటారు? తక్కువే. మరి బెండలో కూడా అంటే మీకు ఎలాంటి కీటకాలు తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయి ఎక్కువగా? దానికి కొంచెం వైట్గా అవుతుంది కాయ. మనం తెంపడానికి టైం వచ్చేసరికి తెల్లబడిపోతూ ఉంటుంది. దానికే మందులు కొట్టుకోవాలి. కొంచెం ముడత, దోమ ఇలాంటివి కూడా ఉంటాయి. ఒక్కోసారి వంకాయకాయలు కూడా వస్తూ ఉంటాయి కదా. వంకాయకాయలుగా పురుగు ఏమన్నా అక్కడ కొంచెం పింద రాగానే గీకి తిన్నట్టుగా అయ్యేసరికి వంకర పోద్ది ఆడ రాదప్పుడు. అవన్నీ జాగ్రత్తలు చూసుకోవాలి. చూసుకుంటే బెండ లాభదాయకం అంటారు. లాభదాయకం. దానికి కూడా ఖర్చు బాగుంటుంది బెండకు? ఖర్చు మామూలే, కానీ ఇంటోళ్ళు తెంపుకోవాలి. 2 మనుషులు ఉంటే బెటర్. మనకు 10 రూపాయల కేజీ అయినా కూడా ఆ రోజు మనకు వర్కౌట్ అవుతుంది. అంటే ఇంట్లో వాళ్ళు చేసుకుంటే బెండ మంచి లాభదాయకం, తక్కువ రేటు వచ్చినా కానీ. అవును. సాధారణంగా బెండ బాగానే రేటు పలుకుతూ ఉంటుంది కదా. అది టైంని బట్టి మార్కెట్, ఇలా వచ్చిన బస్తాలు మార్కెట్లో ఏ సరుకు తక్కువ ఉంటుందో దానికి అట్లా డిమాండ్ ఉంటుంది. అంటే మీరు ఏ కాలంలో ఎక్కువగా బెండను పండిస్తారు? మేమైతే ఎండాకాలమే. ఇప్పుడు మంచి ధర ఉంటుందా? అది ఒక టైంకి ఉంటుంది, ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉంటుంది. అంటే ఉన్న రోజు లాభం. అవును. ఉన్నా లేకున్నా మార్కెట్ అంటే ఆ సీజన్ మొత్తం ఉండదని లేదు, ఒక 10 డేస్ అట్లా ఉంటుంది. కొంతమంది మాకేం వస్తలే అని చెప్పి గొర్రెలను మేపి ఎడ్లను మేపి చెడగొడతా అంటారు. మనం రేటు ఉన్నా లేకున్నా ఇలా మనకు మిగలకున్నా కూడా తెంపాలి. తెంపి మార్కెటింగ్ చేసుకుంటే ఆ చెట్టు గ్రోతింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది. మన దిగుబడి కూడా పెరుగుతూ ఉంటుంది, రేట్ వచ్చినప్పుడు మంచి ఆదాయం వస్తుంది. అవును. ఇక తెంపకపోతే మొక్క అన్నది పెరగదు ఇక. కాబట్టి దాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం రేటు కోసం కాకుండా పంట కోసం చూసుకుంటా ఉండాలంటారు. 2 డేస్కి ఒకసారి తెంపుతూనే ఉండాలి మనం. అట్లా చేస్తే రైతుకు లాభం అంటారు. అవును. ఓకేనండి, చాలా మంచి విషయాలు, ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు వంకాయ కూరగాయ సాగులో అనుభవాలు బొల్లికుంట గ్రామ రైతు బన్నా రవికుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి గొర్రెల పెంపకంలో అనుభవాలు. సింగారం గ్రామ రైతు డొల్కి అనిల్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. నమస్కారం అండి, డొల్కి అనిల్ గారు. మీరు సింగారం గ్రామంలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు కదా, ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు? మొక్కజొన్న, పత్తి. మొక్కజొన్న, పత్తి. మరి వాటితో పాటు మీ ఇంటికి వచ్చాను కదా, ఇప్పుడు మీ ఇంట్లో మేకలు, కుందేళ్ళు, కోళ్ళు, బర్రెలు ఇవన్నీ ఉన్నాయి కదా, మరి వ్యవసాయంతో పాటు వీటిని కూడా ఎప్పటికెళ్ళి మీరు పెంచుతూ ఉన్నారు? దాదాపు 5-6 సంవత్సరాలు దాడుతాను సార్. 5-6 సంవత్సరాలకి వెళ్ళి వ్యవసాయంతో పాటు వీటిని కూడా పెంచుకుంటా ఉన్నారు. అంటే వీటి వల్ల మీకు లాభం ఏ విధంగా చేకూరుతుంది? లాభం అని అంటే మన ఫెసిలిటీస్ కోసం వాటి పెంచుతున్నాం సార్. ఎట్లా వీటి పెంచడం వల్ల? సార్ మనకు లాభము ప్లస్ అందులోటి అవి తినే పేదలో కానీ పురుగులు గిట్లా ఏమైనా కూడా అవి కోళ్ళు తినేస్తాయి. కోళ్ళకు కూడా లాభం జరుగుతుంది. అది గ్రోతింగ్ పెరుగుతుంది వాటితోటి, ఆ పురుగులతోటి. ఇది మాకు రోజునే అంటే మీకు ఇంకా మళ్ళీ ఈ పురుగుల వల్ల ఇబ్బంది, బర్రెలకు వాటికి ఇబ్బంది కాకుండా తక్కువ ఉంటుంది సార్. తక్కువ ఉంటాయి కాబట్టి మీరు కోళ్ళు ఇవన్నీ రకాలు పెంచుకుంటా ఉన్నారు. మరి కుందేలు కూడా తెచ్చారు కదా, వాటిని ఎప్పటి నుండి పెంచుతా ఉన్నారు? అవి ఒక 2 years అయింది సార్, అంతే. పర్లే. మరి గొర్రెలు అన్నారు, ఎప్పుడు తెచ్చారు మీరు గొర్రెల్ని? 1 year దాటింది సార్. సంవత్సరం. ఎన్ని గొర్రెలు కొన్నారు? మొత్తం 90 తీసుకున్నాం సార్. 90. అంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చారు ఈ గొర్రెలన్నింటినీ? మన బ్రోకర్ వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకుంటారు కదా సార్, వాళ్ళ దగ్గర అక్కడ కొన్ని మనకు తెలిసిన దగ్గర ఉన్నాయని అంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకున్నారు. అంటే మీ గొర్రెలు కొన్నారు కదా, ఎట్లా ఎన్నుకుంటారు? గొర్రె మంచిది, బాగా ఉంటుంది, మీకు లాభదాయకం వస్తుంది, ఎట్లా తెలుసుకుంటారు దాన్ని? దాన్ని చూస్తే చెప్పగలుగుతాం కదా సార్. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి యాదవులు వాటికి రోగాలకు ఎట్లా ఏం కదా అని కొంచెం తెలిసినది కాబట్టి మేము వాటికి ఇప్పుడు మీరు చూడగానే దాన్ని గమనించలేదు సార్. అదే దానికి ఇట్లా ఈ పలానా రోగం వచ్చింది, దానికి ఇంజక్షన్ వేయాలి, దానికి ఇట్లా అని అది తెలుసుకొని తీసుకోగలుగుతాం. అంటే కొంచెం అవగాహన ఉన్నది కాబట్టి ఈ ఫీల్డ్ లోకి వచ్చాం. మీకు అవగాహన ఉంది కాబట్టి గొర్రెలు నాన్న ఇదే పని చేసేది, మేము కూడా ఇదే బర్రెలో కూడా దిగాం. బర్రెలు, గొర్రెలు, మేకలు ఇవన్నీ పెంచుకుంటా ఉంటారు. చిన్నప్పటికెళ్ళి మీకు ఉంది కాబట్టి మీరు గొర్రెలను కూడా పెంచుకున్నారు వ్యవసాయంతో పాటు. ఎంత అయింది మీరు? 90. ఎంత అయింది మీకు ఖర్చు మరి? 12,80,000 దాటింది సార్. అంత పెట్టుబడి పడుతుందా? ఎందుకంత పడుతుంది 90 గొర్రెలకు? ఒకదానికి మ్యాక్సిమం వచ్చేసి 13-14,000 పడుతుంది సార్. ఇప్పుడు ఇంకా ఈ సీజన్లో అయితే రేట్ ఇంకెక్కువ. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా వాటికి ఇప్పుడు నేను చెప్పిన ఇట్లాంటి ఈ డిసీజన్, ఈ రోగాలు ఎక్కువ చాలా చనిపోయినాయి. ఉన్న కొద్ది గొర్రెలు కాబట్టి వాటికి రేట్ ఎక్కువ. ఇప్పుడు నాకు కావాలి, ఈయనకు కావాలంటే పోటీతత్వం అనేది పెడుతుంది కదా సార్. దానివల్ల రేటు పెరిగింది గొర్రెలు. ఒక్కటి 12,000 నుండి 14,000 పెట్టి ఖరీదు చేస్తారు మీరు? 14,500 పెట్టి తీసుకున్నారు సార్. అంటే దీనికి మరి ఇంత పెట్టుబడి పెట్టి తీసుకున్నారు కదా, మరి వీటిని పెంచాలంటే ఎంత ఖర్చు అవుతుంది మీకు? మళ్ళీ వీటి పెట్టుబడి మీద మీకు లాభం రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఆరోగ్యంగా ఉండాలన్నా, మీకు ఎదిగి మళ్ళీ మీకు పెట్టుబడి రావాలన్నా, మీకు ఆదాయం రావాలన్నా ఎట్లా చేస్తారు? అవి ఆరోగ్యంగా ఉండడం కోసం చూసుకోవాలి సార్. ప్రతి 2 months ఒకసారి నకల మందు పోసుకోవాలి. ఆ గొర్రెకి ఏదైంది, ఏం కదా, మేత్తందా మేత్తలా చూసుకొని దాన్ని వెంటనే ఆ ఇంజక్షన్ చేసుకుంటే సెట్ అయ్యగలుగుతుంది. లేదంటే మాత్రం చాలా లాస్ అవుతుంది సార్. అది సన్నజీవం, అది ఎప్పుడు ఉంటుందా, ఎప్పుడు మంచుకుంటుంది, ఎప్పుడు పోతుంది అనేది కూడా
చాలా చెప్పలేము అన్నట్టుగా. ఇప్పుడు పొద్దుగాల మెత్తే సాయంత్రం కూడా పోవచ్చు. మీరు కొని 2 సంవత్సరాలు అయింది కదా వీటిని? లేదు సార్, 1 మంత్ 1 ఇయర్ అంతే. దీపావళి తీసుకున్నా, దీపావళి వెళ్ళి ఇప్పుడు 2 మంత్స్ అవుతుంది అనుకుంటా. అప్పటికెళ్ళి మీరు కొన్నప్పటికెళ్ళి ఇప్పటికి సంఖ్య పెరిగిందా వీటికి? ఎన్ని గొర్రెలు ఇప్పుడు? కొన్ని పోతూనే ఉంటాయి సార్, కొన్ని వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎట్లాగూ 90 ఉన్నప్పుడు 20 పిల్లలు తీసుకపోతాయి, అంటే పిల్లలు చనిపోతాయి చిన్న పిల్లలు. మీద 70 అని ఉంటాయి కదా సార్ మనకి. అట్లా అంటే వీటికి దాన ఎట్లా ఇస్తూ ఉంటారు మీరు? అంటే బయట మేపుకురావడమే, బయట చేన్లు కొనుక్కొని ఈ పొలాలల్లో మొక్కజొన్న సొప్పులు కానీ పత్తులు కానీ ఈ బయట మేపుకొని రావడమే. ఇంటికాడ మాత్రం వేసేది ఏం లేదు. కొంతమంది షెడ్లు చేసి పెడతారు, దానికి వర్కౌట్ కాదు సార్, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని, అంత చేయలేము. కాబట్టి మీరు బయటనే తిప్పుతూ ఉంటారు వీటిని? అంటే పొద్దున తీసుకుపోయి సాయంత్రం తీసుకొస్తారా? 10:30, 11 ఈ టైం ఏంటంటే వెళ్ళిపోవాలి. ఎక్కడెక్కడ తీసుకెళ్తారు మీరు? అంటే ఈ ఊర్లోనైనా ఊరు దాటి వెళ్తారా? ఇక పోతాం, మన గడ్డి మేత ఎక్కడో గొర్రె ఎక్కడ మేతుందో అక్కడ దాకా వెళ్ళిపోవాల్సిందే సార్. మరి ఇలా తీసుకుపోతా అంటే మరి ఇబ్బందులు రోడ్డు మీద పోతున్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటా అంటే ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా? అవన్నీ ఫేస్ చేసుకోవాలి. ఒక బండి వస్తుంది, ఆగడు ఆయన, సైడ్ ఇవ్వాలి, ఒక ఆయన కారెక్కిచ్చేపోతాడు, ఆయన ఏమనలేము. ఇవన్నీ మా బాధలు మాకుంటాయి సార్. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి? జరుగుతాయి. ఓసారి 2-3 గొర్రెలు కూడా పోతాయి. తప్పిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా? పోతాయి సార్. ఒకటి ఇప్పుడు వర్షాలు పడతాయి, అది ఊకే వర్షానికి తడిసి వనికి ఏదైనా చెట్ల కింద ఉంటాయి. మేము ఒక్కదాని కోసం అది చూసుకోలేము, ఎట్లాగా అన్నీ వస్తాయి కదా అనుకుంటాం. అట్లా కొంత తప్పిపోతాయి, కొన్ని కుక్కలు పడతాయి. మళ్ళీ దొరుకుతాయి మీకు తప్పిపోయినాయి? అది మన అదృష్టం ఉంటుంది, దొరికితే లేకుండా లేదు సార్. గొర్రెలు మంచిగా అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కడుపు నిండా మేయాలి సార్, మేత ఒకటి. మళ్ళీ ఎప్పటికప్పుడు వ్యాక్సిన్స్, సొర్లు టీకాలు కానీ, గాలి టీకాలు కానీ, దొబ్బ రోగం అని, లివర్ టానిక్స్, ఇవి తల్లి టీకాలు, ఇవి టైం టు టైం వేసుకుంటే మాత్రం ఏం కాదు. అది మిస్ అయినట్టు ఓసారి మనం కాశ కట్టే కూడా కింద వేయాల్సి వస్తుంది. అంటే అంత తొందరలో పట్టుకురావాలి, అంత తొందరగా తీసుకురావాలి. అంటే మీరు పోయిన కాడ కూడా ఏమైనా జరిగితే పట్టుకొని వెంటనే ఉరకాలి డాక్టర్. అలాంటి సందర్భాలు కూడా ఎదురవుతూ ఉంటాయి మీకు? ఒకటి ఆనే పారేసేస్తాం, ఒకటి 1000 రూపాయలకు 1500కు పోయి తినిపోరు అని కూడా ఇచ్చేసేస్తాం. అట్లాంటి రోజులు కూడా ఉన్నాయి. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అంటారు? తెలియదు సార్. అది సన్నజీవం, వాటితో కష్టం ఉంటుంది, ఆ కష్టం చేయాలి. ఆ కష్టం ఆ దొడ్డి ఊడ్చుడు నీట్గా ఎప్పటికప్పుడు అవి చూసుకోవాలి, వాటి వ్యాక్సిన్ చేసుకోవాలి. వాటితో పాటు ఇన్కమ్ కూడా ఉంటుంది. ఇన్కమ్ అంటే ఎట్లా ఉంటుంది మీకు? ఆదాయం అంటే ఎట్లా వస్తూ ఉంటుంది? మనం 3 నెలలు అయిందంటే పిల్లలు అమ్మేస్తాం. 3 నెలల పిల్లని అమ్మొచ్చా? 3 నెలల పిల్లలు అమ్ముతాం. ఎంత వస్తుంది మీకు 3 నెలల పిల్ల అమ్ముకుంటే? 5,000, 5,500 ఈ రేట్లో పడతాయి. ఆ పిల్ల కొంచెం బలంగా ఉండి కొంచెం మంచిగా ఉంటాయి. వాటికి కూడా టానిక్స్ పోసుకోవాలి, మంచిగా గ్రోతింగ్ రావడానికి కోసం. ఎంత ఖర్చు వస్తుంది మీకు గొర్రెల మీద సంవత్సరానికి, మందులు వీటి విషయంలో అందాలు? 40,000-50,000 వస్తుంది సార్. 40,000 ఖర్చు పెడతారా? మీ దగ్గర అన్నీ పెట్టుకుంటారు దగ్గరలోనే? ఎప్పుడు అయిపోయింది అంటే తీసుకొచ్చి ఇట్లా పెట్టుకోవడం. ఏది లేదు, ఎక్కువ ఏ రోగం వస్తుంది, ఇప్పుడు ఈ సీజన్ ఏంటిది, ఈ సీజన్లో ఏ అటాక్ అవుతుంది రోగాలు, దాని దగ్గర కూడా తీసుకొచ్చి ఇంటికి పెట్టుకుంటాం. డాక్టర్ కూడా వస్తాడా మీ దగ్గరికి? వస్తాడు, ఆయనకు వీలు ఉంటే వస్తాడు, లేకుండా రాడు. మళ్ళీ మేమే చేసుకోవాల్సింది. మీ డాక్టర్ తీసుకుపోతారా? తీసుకోపోతాం మెడికల్. అంటే మీకు మీరే వీటిని జాగ్రత్తగా చూసుకుంటా ఉంటారు. అంటే మీకు అన్ని తెలిసి ఉండాలంటారు మొత్తానికి. మీకు అన్ని కూడా తెలిసి ఉండాలి, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుంది, దానికి ఏమి ఇవ్వాలని తెలుసుకొని. మన సీజన్ బట్టి మేము అటాక్ అవుతాం. ఆ సీజన్ బట్టి మా తండ్రి చూస్తా అంటే అరే ఇది ఈ రోగం వచ్చిందిరా, ఇది ఇట్లా అని ఆయన చెప్తా అంటే మేము ఎట్లా చూసుకున్నామో దాని వల్లనే అంతే. మీకు మీరు సొంతంగా నేర్చుకొని ఇవన్నీ కూడా పాటిస్తూ ఉంటారు. మరి ఒక గొర్రెలు అమ్మాలంటే ఎక్కడ అమ్ముతా ఉంటారు మీరు? మనకు ఇప్పుడు మటన్ షాపులు ఉన్నాయి కదా, వాళ్ళు వస్తారు సార్. వాళ్ళే మీ దగ్గర ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు. వచ్చి ఒక్కసారి 20 పిల్లలున్నాయి, 10 పిల్లలున్నాయి, మన ఏ సైజు పిల్లలు అమ్ముతాం, ఆ పెద్ద సైజు అన్ని ఒకసారి పెడితే మార్కెట్కి వెళ్ళిపోతాయి, తీసుకోతారు 15 రోజులలో. ఒక గొర్రె సంవత్సరం ఎన్ని పిల్లలు ఇస్తుంది మీకు? సంవత్సరానికి ఒకటే. సంవత్సరంన్నరకి 2 పిల్లలు వస్తాయి సంవత్సరంన్నరకి. అది ఒకటి దక్కితే మనది, దక్కపోతే అట్లా కూడా జరిగే అవకాశం. అన్ని పుట్టిన పిల్లల్ని దక్కాలి, మనకు అన్ని దక్కలే. ఇప్పుడు 100 ఉన్నాయి సార్, 100లో ఎట్లా ఒక 30 మైనస్ చెప్తాము, ఓసారి 50 కూడా మైనస్ చేయాల్సి వస్తుంది. అట్లా కూడా జరుగుతుంది. అంటే ఈ గొర్రెల ఎరువు కూడా మీకు విక్రయిస్తూ ఉంటారా? అమ్ముతాం. ఎట్లా ఉంటుంది మీకు? రేటు మంచిగా వస్తుంది? 2500 ట్రిప్. ఒక ట్రిప్. ఎన్ని రోజులకు ఒక ట్రిప్ వస్తుంది మీకు ఈ 100 గొర్రెలు అంటే?
90 గొర్రెలు 100 అన్నారు కదా మీకు మనకు అంటే రోజులని కాదు కానీ ఇయర్లీ అమ్ముతాం సార్, సంవత్సరానికి ఒకసారి. వర్షాకాలం నుంచి ఎండాకాలం వరకు అమ్ముతాం. ఎన్ని ట్రిప్పులు అమ్ముతారు అట్లా? ఎండాకాలం 10, 13 ట్రిప్పులు అమ్ముతారు. అంటే ఇప్పుడు కొందరు పొలాలలో గొర్రె మందలు పెట్టి ఇస్తా ఉంటారు, మీరు పెడతా ఉంటారు అట్లా? మేము ఇక్కడ ఎవరు పెట్టించుకోరు, ఎందుకంటే ఈ తాడికాలు నాటాలంటే ఆ రిస్క్ తీసుకోరు. ఎరువు అయితే తీసుకుపోయి అలా పోసుకుంటారు. మేము చేను మేపుతాం కాబట్టి మేము ట్రిప్ ఇస్తాం అంటాం. అట్లా మేము మేపుకుంటాం మొత్తం, ఇంటి దాన్ని ఊడిచి ఒక పక్క స్టోరేజ్ అట్లా చేస్తాం, స్టోర్ చేసుకుంటాం. వాళ్ళు వచ్చి ఒక ట్రిప్ తీసుకుపోతారు. వాళ్ళు వచ్చి తీసుకుపోతారు తప్ప మీరు పొలాలలో పెట్టారు వీటిని? పెట్టాం, వాళ్ళు అడిగితే 100% పెడతాం. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల వరకు వీటిని ఇట్లా పెంచుకోవచ్చు మీరు ఒకసారి కొనుక్కుంటే? నా ఓకే సార్. ఇక ఎప్పటికి పిల్లలు వస్తూనే ఉంటాయి మీకు, అంటే ఇక మళ్ళీ ఆగడం అనేది ఉండదు. ఎన్ని సంవత్సరాలు మీకు నాకు శాతం అయితే లేదు, నేను చేయని వర్క్ అనుకున్నప్పుడు అమ్మేసుకుంటాం. ఇప్పుడు ఒక గొర్రె అంటే ఏజ్ అయిపోయినాక అంటే ఎన్ని సంవత్సరాలకు అమ్ముతారు వాటిని? ఎన్ని సంవత్సరాలకు మీ పిల్లలు ఇస్తుంది ఒక గొర్రె? అట్లని ఏముండదు సార్, ఇది అది ఎంత మంచిగా తిని అంత పుష్టిగా ఉంటే పిల్ల వస్తూనే ఉంటుంది, మన పిల్లలు అమ్ముకుంటూనే ఉంటాం. అంతేగా దీని కాలం 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటే ఏముండదు. మనకు పళ్ళు ఊడిచిపోయినా అది మెత్తలేదు అంటే దాన్ని తీసేస్తాం అమ్ముకుంటే ఎవరికన్నా. అట్లా చూస్తారు దాని బాపతి చేత కాకపోయినా నడవలేకపోయినా కొద్దిగా తినలేకపోయినా తీసేస్తారు. మళ్ళీ దాని బాపతి పిల్ల ఒకటి ఉంచుకుంటాం అన్నట్టు, కొంత పిల్లలు. అది మళ్ళీ యంగ్ కాబట్టి మళ్ళీ మనకు 4-5 సంవత్సరాలు ఉంటుంది అని. ఆ యంగుది పోవచ్చు, ఈ ఏజ్ అనేది పోవచ్చు. ఆరోగ్యంగా వాటిని ఉంచుకుంటారు, కొద్దిగా ఆరోగ్యం లేని వాటిని అమ్ముతా ఉంటారు అంతే. దాంట్లో ఏమి చూసేది ఉండదు. ఇక ఏం లేదు, ఇదే ఈ 10 గొర్రెలు ఈ 10 సంవత్సరాలు ఉండాలి అని మాత్రం ఏం లేదు. కాబట్టి మీకు ఆ పంటల మీద చూసుకుంటే ఈ వీటిని పెంచుకోవడం అనేది లాభదాయకం అంటారు. 100% సరేనండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి. ఇంతవరకు శ్రోతలు గొర్రెల పెంపకంలో అనుభవాలు సింగారం గ్రామ రైతు డొల్కి అనిల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.